brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఎమ్మెల్సీ ఎన్నికలకు మూడు పార్టీల నేతలు నిత్యం సమన్వయంతో పనిచేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎన్నికలకు ఇంకా 10 రోజుల సమయం మాత్రమే ఉందని గుర్తు చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల కన్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ మెరుగ్గా ఉండాలని పార్టీ నాయకులకు తెలిపారు. ప్రతి ఎన్నిక పరీక్ష వంటిదేనని, ప్రతి ఎన్నికలోనూ కూటమి విజయం సాధించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు తిరుపతి రానున్నారు. అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. టీటీడీ అధికారుల సమీక్షా సమావేశానికి హాజరవుతారు. రాష్ట్రంలోని పార్కుల్లో నెల రోజుల్లో జిమ్ సామాగ్రి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా బలపడాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుపై దేశ విదేశాల్లో అధ్యయనం చేశామని నారాయణ వివరించారు. తొలి విడతలో విశాఖ, గుంటూరులో ఆ ప్లాంట్స్ ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కలిశారు. మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో పవన్ తో రాజేంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పలు విషయాలు చర్చించారు. హంద్రీనీవా లైనింగ్ పనులు అడ్డుకుంటామని వైసీపీ నాయకులు అనడాన్ని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తప్పుపట్టారు. చివరి ఆయకట్టుకు నీరు చేరాలంటే లైనింగ్ అవసరమన్నారు. 5 ఏళ్లలో హంద్రీనీవా నుంచి ఒక్క చుక్క కూడా రాప్తాడుకు రాలేదని రాజు అన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు నాశనం చేసి ఇప్పుడు లైనింగ్ అడ్డుకుంటామండం శోచనీయమని రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనీవా లైనింగ్ పనులు ఆపాలన్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. లేకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. హంద్రీనీవా లైనింగ్ పనులు పూర్తయితే అనంతపురం జిల్లాకు సాగునీరు అందే పరిస్థితి ఉండదన్నారు. కమిషన్ల కోసం పరిటాల సునీత పనులను సమర్థిస్తున్నారని విమర్శించారు తోపుదుర్తి. హంద్రీనీవా నుంచి కుప్పంకు నీళ్లు తరలించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాలు ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కుమారుడు సుందర్ను గెలిపించాలని హర్షకుమార్ విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి విడతల రజనీ మామ లక్ష్మీనారాయణ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడి జరిగిన సమయంలో లక్ష్మీనారాయణ కారులో లేరు. రాజకీయ కారణాలతోనే ఈ దాడి జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని సమాచారం. చిలకలూరుపేట సమీపంలోని పురుషోత్తపట్నం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.